రంగారెడ్డి జిల్లాలో దుర్ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్న బస్సును లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో టిప్పర్ లారీలోని కంకర ఆర్టీసీ బస్సులో పడింది. ఈ క్రమంలో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు. ఊపిరాడకపోవడంతో మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టిప్పర్ లారీ వేగంగా రావడమే ప్రధాన కారణమని తెలుస్తుంది. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడి తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి సహాయ సహకార కార్యక్రమాల అధికారులు పాల్గొంటున్నారు. ఓ పక్క ఏదైతే ఆ తాండూరు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులో ఎప్పుడైతే టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం ఆ బస్సులో పడటం వల్లే సగం మంది ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తా ఉంది. 24 మందిలో 11 మంది పైగా ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తా ఉన్నాయి. దీన్ని బట్టి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పాల్గొంటున్నారు. ఇటుపక్క అధికారులు, ఇటుపక్క పోలీసు యంత్రాంగం మొత్తం కూడా జేసీబీ సాయంతో ఆ కంకర్ను తొలగించేసి అప్పటికప్పుడు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. థ్యాంక్ యూ రాజు. ఏదైతే రంగారెడ్డి జిల్లా అయితే చేవేల మండలం మిర్జాగూడ దగ్గర ఇవాళ ఉదయం జరిగిన సంఘటన ఘోర రోడ్డు ప్రారంభం అందరినీ తీవ్రంగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు దాదాపు 70 మంది ప్రయాణికులతో వెళ్తుంది. అక్కడ నుంచి ఏదైతే టిప్పర్ లారీ దాదాపు 4 కార్పీటికి సంబంధించిన టిప్పర్ లారీ ఎదురెదుర ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దాదాపు దాంట్లో అక్కడక్కడనే 24 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలకు చేరుకొని కూడా అక్కడ తీవ్రంగా గాయపడిన వారిని కూడా వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తుందని చెప్పుకోవచ్చు. క్షతగాత్రుల్ని ఈ నేపథ్యంలో కూడా ఇవాళ ఉదయం జరిగిన దుర్ఘటన చాలా మందిని కూడా తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడెక్కడ దాదాపు 15 మంది మృతి చెందారు. అందులో చికిత్స అనేది కూడా ఇంకా మృతి సంఖ్య పెరిగింది. ఇప్పటికే మృతిగా సంఖ్య దాదాపు 24 మంది కూడా చేరిందని చెప్పవచ్చు. ఈ ఘటన చూస్తున్నట్టయితే అతివేగంగా ఈ కారణమని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీ అలాగే ఆర్టీసీ బస్సును చేసే క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి సిఐకి జేసీపీ కాళ్ళపై వేయడంతో అక్కడ సిఐ కూడా దాదాపు అంటే కాళ్ళు ప్యాచర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది.